ఇక సీల్డ్ కవర్లో నివేదిక జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో సమర్పణ 15 నెలల పాటు విచారించిన కమిషన్ కేసీఆర్ ఈటెల హరీష్ తదితరుల విచారణ 115 మందిని విచారించి నివేదిక అందించిన కమిషన్ దాదాపు 15 నెలల నుంచి సంవత్సరం మీద 3 నెలలు అవుతుంది. సో సంవత్సరం మీద పైగా వస్తున్న ఈ కమిషన్ ఏదైతే ఉందో పీసీ ఘోష్ కమిషను మొత్తానికైతే ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దాంట్లో 115 మందిని విచారించడం కూడా జరిగింది. సో ఆ కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో సీల్డ్ కవర్ తోటి ఒక 650 పేజీలకు పైగా ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి సీల్డ్ కవర్ వేసి అందజేయడం జరిగింది. దాన్ని అసెంబ్లీ సమావేశాల ముందు దాన్ని సీల్ తీసి రిపోర్ట్లో ఏముందో అసెంబ్లీలో కూడా ఎన్ని వాస్తవాలు ఉన్నాయి, అక్కడ ఏమేమి తప్పులు జరిగినాయని చెప్పేసి ఆ రిపోర్ట్ గురించి అసెంబ్లీలో చర్చించడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టాల ప్రకారం పనులు జరిగాయని, ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడిలకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఇలా పలు అంశాలను కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. సో నా కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ గురువారం ఉదయం 11:30 గంటలకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను అందజేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి డిపిఆర్ తయారీ మొదలుకొని మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీల వరకు ఎప్పుడు ఏం జరిగింది, రికార్డుల ఆధారంగా ఎక్కడ ఎవరు బాధ్యులు అనేది వివరంగా నివేదికలో తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందట. ఇక్కడ మన సమాచారం ఏంటంటే ముఖ్యంగా ఈ మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ల కావచ్చు, ఈ బ్యారేజీలకు సంబంధించి సీపేజీల వరకు ఎప్పుడు ఏం జరిగింది, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మార్చిళ్ళు, దీనిలో ఎవరి ప్రోద్బలం ఉన్నది, ఎవరి అధికారంతో వీళ్ళు ఎవరు తప్పు చేశారు, దీనిలో ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు, దీనిలో ఎవరు అమలు చేశారు, ఎంతగానో అవినీతి జరిగిందని చెప్పేసి, ఏమేం జరిగిందని చెప్పేసి మొత్తం విచారణ చేసి 15 నెలలుగా ఇప్పుడు నివేదిక తయారు చేసి ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి అందజేయడం జరిగింది. సో రికార్డుల ఆధారంగా ఎక్కడ ఎవరు బాధ్యులు అన్నది వివరంగా నివేదికలో తెలియజేసినట్లు విశ్వసనీయాల ద్వారా తెలిసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో అక్రమాలకు బాధ్యులుగా ప్రస్తావించిన వారినే కాకుండా మరికొందరి పేర్లను కూడా న్యాయ విచారణ కమిషన్ నివేదికలో బాధ్యులుగా పేర్కొన్నట్లు సమాచారం. గత ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మొదటి పనులను దగ్గరుండి పర్యవేక్షించిన ఆ సమయంలో సీఎంఓలో పనిచేసిన ఓ ఐఏఎస్ అధికారి గురించి నివేదికలో ప్రస్తావించినట్లు తెలుస్తూ ఉన్నది. ఇక 2019లో నిర్మాణం పూర్తయిన వెంటనే బ్యారేజీకి సమస్య వచ్చినా దాని గురించి తెలిసి పట్టించుకోకుండా O&Mలో నిర్లక్ష్యం వహించారని, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు అయ్యే ఖర్చును పూర్తిగా నిర్మాణ సంస్థే భరించాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక మంత్రివర్గ నిర్ణయం లేకుండా బ్యారేజీల నిర్మాణం చేపట్టారని, తర్వాత ర్యాటిఫై చేసిన ఇందులో బ్యారేజీల పనులు లేవని వివరించినట్టు తెలిసింది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని, పర్యవేక్షణ లోపం జరిగిందని, బాధ్యులైన ఇంజనీర్లు 2 ఏళ్ల పాటు తనిఖీ కూడా చేయలేదని తప్పు పట్టినట్లు సమాచారం. ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణకు సంబంధించి అయ్యే ఖర్చు పూర్తిగా నిర్మాణ సంస్థ భరించాలని స్పష్టం చేసినట్లు సమాచారం ఒకటి. నెక్స్ట్ మంత్రివర్గ నిర్ణయం లేకుండా బ్యారేజీల నిర్మాణం చేపట్టారని ఒకటి. ఇక నెక్స్ట్ తర్వాత ర్యాట్పై చేసిన ఇందులో బ్యారేజీల పనులు లేవని వివరించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే అది ఎంత మేరకు క్వాలిటీగా ఉన్నది, కరెక్ట్ ఉన్నదా లేదా అని చెప్పేసి, నాణ్యతంగా ఉన్నదా లేదా అని చెప్పేసి అధికారులు ఉంటారు. దానికి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారని చెప్పేసి, అంటే పట్టించుకోకుండా వదిలేశారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది మనకి. ఇక పర్యవేక్షణ లోపం అంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా లోపం జరిగిందంట. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉన్నది, అక్కడ పిల్లలు కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇదన్నీ కూడా పర్యవేక్షణ లోపం జరిగిందని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. ఇది మొత్తము ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో 2 ఏళ్ల పాటు కూడా తనిఖీ చేయకుండా కూడా వదిలేశారంట మొత్తం. ఇక అంచనాల్లోనూ మార్పులు, బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన అంచనాల్లోనూ మార్పులు జరిగినట్టు కమిషన్ నివేదికలో తెలిసింది. మొదట ప్రభుత్వం ఆమోదించిన అంచనాలో ఉండాల్సినవి లేకుండా నిర్మాణ సంస్థకు పని అప్పగించిన తర్వాత సవరించిన అంచనాలో వాటిని చేర్చి నిర్మాణ సంస్థలకు ప్రయోజనం కల్పించారని, ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని తెలిపినట్లు సమాచారం. ఇప్పుడు ఏదైతే ముందుగా అనుకుంటారు కదా, ఒక
ప్రాజెక్టు నిర్మించాలని ఒక డిపిఆర్ తయారు చేసుకున్న తర్వాత, ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకున్న తర్వాత ఒక నిర్ణయం చేస్తారు. దాన్ని ఏదైతే సంస్థ నిర్మిస్తుందో ఆ సంస్థకు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ సవరణ చేసి చేంజెస్ చేసి మళ్ళీ దాంట్లో చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ అదే సంస్థకి అప్పచెప్పడం జరిగింది. సో అట్లా తారుమారు చేశారని చెప్పేసి కూడా విచారణలో తెలిసిందట. ఇంకా నిర్మాణ సంస్థకు పని అప్పగించిన తర్వాత సవరించిన అంచనాలో వాటిని చేర్చి నిర్మాణ సంస్థలకు ప్రయోజనం కల్పించారని ఉద్దేశపూర్వకంగానే జరిగిందని తెలిసినట్లు సమాచారం. అంటే సంస్థకు లాభం చేకూర్చే విధంగా మార్పులు చేశారన్నమాట. ఏదైతే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరైతే నిర్మించే సంస్థ ఉంటుందో ఆ సంస్థకు లాభం చేకూర్చే విధంగా మార్పులు చేశారనేది ప్రధానమైన సమాచారం. సో ఆర్థికపరమైన అంశాల్లో అనేక లోపాలు జరిగాయని, అధికారులు చేయాల్సిన పనులు చేయలేదంటూ ఆర్థిక శాఖ అధికారులను తప్పుపట్టినట్లు తెలిసింది. ఇక్కడ ఆర్థికపరమైన అంశాలంటే బడ్జెట్ విషయంలో కూడా అవకతవకలు అంటే తప్పులు జరిగాయి, లోపాలు జరిగాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది. ఇక్కడ అధికారులు చేయాల్సిన పనులు చేయలేదంటూ ఆర్థిక శాఖకు సంబంధించి అధికారులు చేయకుండా అక్కడ ఫీల్డ్లో అధికారులు ఎవరైతే చేయకుండా ఆర్థిక శాఖ అధికారులకు మీద తోసేస్తూ ఉన్నారట. సో అట్లాంటిది ఒకటి సమాచారం అన్నమాట. అనేక అక్రమాలు జరుగుతున్న నీటిపారుదల శాఖ అధికారులు ప్రశ్నించలేదని, వ్యవస్థలే పనిచేయలేదని స్పష్టం చేసినట్లు సమాచారం అట. ఇంకా అనేక అక్రమాలు జరుగుతున్నా కూడా ఇంకా నీటిపారుదల శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో, ఈ ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో పైనుంచి కింది స్థాయి వరకు వీళ్ళు పట్టించుకోలేదు. ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేసి అసలు ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి కూడా పట్టించుకోలేదంట. సో అట్లా వదిలేశారంట మొత్తం. ఇంకా ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిన ఆ కమిటీ చేసిన సిఫారసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బుట్టదాఖలు చేసిందని, వీటితో సంబంధం లేకుండా బ్యారేజీల నిర్ణయం ముందుగానే జరిగిపోయిందని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక ఓ నిర్మాణం ఎలాగైతే చేయకూడదో అలా చేశారని వివరించినట్లు సమాచారం అట. ఇక ఈ కమిటీ ఇస్తారు వీళ్ళకి. ఆ కమిటీ ఏం చేస్తుందంటే ఏం చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి. కానీ ఆ కమిషన్నే పట్టించుకోకుండా మొత్తము వీళ్ళ సొంత నిర్ణయాలపైనే బ్యారేజీల నిర్మాణం చేసుకుంటూ వెళ్ళారంట. సో అదొక సమాచారం. ఇక నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్, సుధాకర్ రెడ్డి ఇలా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఉన్నవారి పేర్లతో పాటు కాళేశ్వరం కమిషన్ విషయంలో హరిరామ్ డిజైన్స్ విభాగం, O&M క్వాలిటీ కంట్రోల్ అధికారుల పేర్లను ప్రస్తావించినట్లు తెలిసింది. ఇక O&M చేయకుండానే బ్యారేజీలో నీటిని నింపారని వివరంగా పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిర్మాణ సంస్థ తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదని, స్థలం మార్పు, వ్యాప్కోస్ ఇచ్చిన డిపిఆర్ను ప్రభుత్వం స్కూటిని చేయకుండానే అనుమతి ఇవ్వడం, ఇలా అనేక అంశాలను విపులీకరించినట్లు తెలిసింది. కమిషన్ నివేదిక బహిర్గతమైతే చాలా అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నివేదిక సమర్పించిన తర్వాత జస్టిస్ ఘోష్కు విలేకరులు కలవగా నివేదిక ఇవ్వడంతో తమ పని అయిపోయిందని, తదుపరి ఏం చేయాలనేది ప్రభుత్వ వ్యవహారమని అన్నారు. ఇక జస్టిస్ ఘోష్ శుక్రవారం కోల్కతా వెళ్ళనున్నారు. నివేదికలో ఏముందో నాకు తెలియదు, ఇంకా చదవలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఈ నివేదికను సీఎంకు అందజేస్తామని రాహుల్ బొజ్జా విలేకరులతో చెప్పారంట. ఇక మొత్తానికైతే అధికారుల నిర్లక్ష్యము, పర్యవేక్షణ లోపించడము, ఈ బ్యారేజీల నిర్మాణము, కమిటీ సిఫార్సు చేసిన ప్రాజెక్టు సంబంధించి దాన్ని పట్టించుకోకపోవడము, ఆర్థికపరమైన లోపాలు, అవినీతికి సంబంధించింది కావచ్చు, ఇక్కడ ఇరిగేషన్ సంబంధించిన అధికారుల లోపాలు కావచ్చు, మన ఎకనామిక్ సంబంధించి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ అధికారుల లోపాలు కావచ్చు, ఇవన్నీ రిపోర్టు తయారు చేసి మొత్తానికైతే నీటిపారుదల శాఖ కార్యదర్శికి మాత్రం అందజేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఎప్పుడైతే సీల్ తీసిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెడతారో దానిలోకి సంచలన విషయాలు బయటపడతాయి. అంటే ఎవరెవరు తప్పు చేశారో, దీనిలో ఎవరి హస్తం ఉన్నది, దీన్ని ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి మాత్రం లెక్కలన్నీ బయటకు రాబోతున్నాయి అన్నమాట. ఏది అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత దీన్ని మొత్తం రిపోర్ట్ను బయట పెడతారు. దీంట్లో మొత్తము 700 పేజీల నివేదిక తయారు చేశారంట మొత్తము. 2024 మార్చిలో జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు కాగా 2025 జూలై 31న గడువు ముగిసింది. 2024 మార్చిలో స్టార్ట్ అయితే పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఇప్పుడు నిన్నటితోనే ముగిసింది. మొత్తం సంవత్సరం పాటు కొనసాగింది విచారణ. చివరి రోజున ఉదయం 10:30 గంటలకు జస్టిస్ ఘోష్ బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయానికి రాగా రాహుల్ బొజ్జా 11:20 గంటలకు వచ్చారు. అనంతరం సుమారు 700 పేజీల నివేదికను ఆయన రాహుల్కు అందజేశారు. కమిషన్ కార్యాలయం నుంచి నేరుగా సెక్రటేరియట్కు వెళ్ళిన రాహుల్
సిఎస్ రామకృష్ణారావు మంత్రి ఉత్తమ్తో మాట్లాడారు. నివేదికను శుక్రవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తారు. తర్వాత సీఎం మంత్రి సమక్షంలో నివేదికను పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం అట. ఇక దాదాపు మొత్తము 700 పేజీల నివేదిక ఉన్నది అందులో రిపోర్టు. దానికి సంబంధించి నేరుగా వెళ్ళి సెక్రటేరియట్కి వెళ్ళి రాహుల్ ఎవరైతే ఉన్నారో సిఎస్ రామకృష్ణారావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందజేస్తారు. తర్వాత సీఎం మంత్రి సమక్షంలో దాన్ని విచారణ చేసి దీన్ని ఏం చేయాలని చెప్పేసి సీఎం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్కి సంబంధించి ఎవరెవరు తప్పు చేశారని మాత్రం బయటపడుతుంది. సో ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక గురించి.